సామాన్యులకు సైతం బీమా లబ్ధి చేకూర్చేలా కేంద్రం 2015 సంవత్సరంలో పీఎంఎస్బీవై పీఎంజేజేబీవై పథకాలు ప్రవేశపెట్టింది. జీవిత బీమా మొత్తం 2 లక్షలు కాగా ప్రీమియం సంవత్సరానికి ₹436 మాత్రమే. అదేవిధంగా ప్రమాద బీమా మొత్తం 2 లక్షలు కాగా ప్రీమియం ₹20 మాత్రమే. ప్రీమియం బ్యాంకు ఖాతాల నుంచి ఆటో డెబిట్ కు అనుసంధానం చేయడం తెలిసిందే. ఈ పథకాలు ప్రారంభించి 11 ఏళ్లు పూర్తి కాగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని బీమా మొత్తాన్ని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ప్రీమియం పెంపు, ఇతర అంశాలపై బీమా కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకాల్లో చేరిన వారికి త్వరలో రెన్యువల్ కాబోతున్నట్టుగా మెసేజ్లు కూడా అందుతున్నాయి. బీమా పథకాలు కుటుంబ సభ్యులకు ఎంతో ధీమా కల్పిస్తాయి. ఊహించని విపత్కర పరిస్థితుల్లో బీమా అండగా నిలుస్తుంది. చాలా మంది బీమా కిస్తీలు చెల్లించలేక వాటి ప్రయోజనాలు అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ అందుబాటులో ఉండేలా కేంద్రం 2 బీమా పథకాలను ప్రవేశపెట్టింది. అవి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, జీవిత బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రాష్ట్ర ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు రేవంత్ సర్కార్ సన్నద్దమవుతోంది. 2.5 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ 2వ విడత సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎన్నికల ముందు ప్రకటించిన 6 గ్యారెంటీల్లో ఇప్పటి వరకు అమలు చేయలేకపోయిన హామీలను అమలు చేయడంతో పాటుగా మరింత మందికి సంక్షేమ పథకాలు అందించడం కోసం కొత్త అప్లికేషన్స్ ను స్వీకరించబోతోందని తెలుస్తోంది. ఇక 2 లక్షల కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్స లాంటి కీలక నిర్ణయాలను జూన్ 2న ప్రకటించబోతున్నట్టుగా సమాచారం. త్వరలో జరిగే కేబినెట్ భేటీలో దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా ఖరారు చేయబోతున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా కల్పించే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి రూపకల్పన చేసింది. ఈ ఏడాది బడ్జెట్ సందర్భంగా ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కోసం ప్రభుత్వం 4,000 కోట్లను కూడా కేటాయించింది. ఈ పథకం అమలు కోసం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సారథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే విధి విధానాలు కూడా రూపొందించింది. ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు కోసం జూన్ 2న ఎల్ఐసి సంస్థతో తెలంగాణ సర్కారు ఒప్పందం చేసుకునే అవకాశం కూడా ఉందని సమాచారం. అలాగే 2 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వడానికి కూడా సర్కార్ సన్నద్దమవుతోంది. అయితే పింఛన్ల ద్వారా అందించే నగదు మొత్తాన్ని పెంచుతారా లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. యుఐడిఏఐ గుడ్ న్యూస్ చెప్పింది. 5 నుంచి 17 ఏళ్ల వారికి ఆధార్ సవరణ ఇకపై ఫ్రీగా చేయబోతున్నారు. వీరు మొదటిసారి తమ ఆధార్ కార్డులో డీటెయిల్స్ ను ఆధార్ నమోదు కేంద్రాల్లో సవరణ చేసుకుంటే ఎటువంటి రుసుము చెల్లించే అవసరం లేదని యుఐడిఏఐ హైదరాబాద్ రీజనల్ అధికారులు చెప్తున్నారు. 5 ఏళ్లు నిండిన తర్వాత చేసే సవరణలో పిల్లల బయోమెట్రిక్, ఐరిష్ తీసుకుంటారని తెలిపారు. సాధారణంగా 5 నుంచి 7 ఏళ్లు, 15 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు వారికి మాత్రమే నమోదు కేంద్రాల్లో మొదటిసారి వివరాల సవరణను ఫ్రీగా చేస్తారని, కానీ ఈసారి 5 ఏళ్ల నుంచి 17 ఏళ్ల వయసు వారందరికీ ఈ అవకాశాన్ని సెప్టెంబర్ 30 వరకు కల్పిస్తున్నామని చెప్పారు. ఆధార్ కార్డులో చిరునామా, ఇతర వివరాలను ఆన్లైన్లో ఫ్రీగా సవరించుకునే అవకాశం ఈ ఏడాది జూన్ 14 వరకు ఉండగా మరో ఏడాది పొడిగించామని తెలిపారు.